ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పున్నమి, ఏంటత్తయ్య? పార్టీకి టైం అవుతుంది, ఇంకా రెడీ అవ్వలేదా? తయారవుతున్నానత్తయ్య. ఏంటి ఇలాగా రెడీ అవడం? మనం పూజ చేయడం లేదు, పార్టీ చేస్తున్నాం. ఇంకెలా రెడీ అవ్వాలత్తయ్య? పూజకి ఎలా తయారవ్వాలో, పార్టీకి ఎలా తయారవ్వాలో తెలియని కోడలు దొరకడం నా కర్మ. ఇప్పుడు ఏమైందత్తయ్య? ఏమీ అవ్వకూడదనే ఇవి తీసుకొచ్చాను. ఇవన్నీ నాకిష్టం ఉండదత్తయ్య. నాకు ఇలా ఉండడమే ఇష్టం. పెళ్ళైన ప్రతి ఆడబిడ్డ మారతారు పున్నమి, మారాలి, అది సాంప్రదాయం. నాకు తెలిసి వకీల్ సాబుకు కూడా ఇలా ఇష్టం ఉండదు అత్తయ్య. ముందు నువ్వు వకీల్ సాబ్ అనడం మానేస్తావా? పృథ్వీ నీ భర్త, ప్రేమగా పృథ్వీ అని పిలు. చూసిన వాళ్ళకి మీ మాటల్లోనే మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో తెలియాలి. ఏంటత్తయ్య మీలో ఇంత మార్పు? ఇది నిజంగా నిజమేనా? మీరేనా లేదంటే కళ? నువ్వేమైనా అనుకో, కానీ ఇవన్నీ నువ్వు వేసుకుని తీరాలి. ఈరోజు గెట్ టుగెదర్ పార్టీ అనుకున్నాం కదా. గెట్ టుగెదర్ పార్టీకి పృథ్వీ ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ చాలా మంది వస్తున్నారు. వాళ్ళొచ్చినప్పుడు నువ్వు ఇలాంటి చీరతో కనిపిస్తే గూడెం దానివని తెలిసిపోతుంది. అత్తయ్య, నాకివన్నీ అలంకరించినా కూడా నేను గూడెం బిడ్డనే అవుతానత్తయ్య. ఒకరోజు మర్చిపోయే మనుషుల కోసం నేను నన్ను మార్చుకోలేను. మరి నిన్న చాలా గొప్పలు చెప్పావు. నాకు నచ్చేలా మారుతానన్నావు, నా చేత పున్నమీనే నా కోడలు అని అనిపించుకుంటానన్నావు, నా మనసులో స్థానం సంపాదించుకుంటానన్నావు. అంటే ఇవన్నీ కట్టుకుంటే నన్ను కోడలుగా స్వీకరిస్తారా అత్తయ్య? ముందు నేను చెప్పిన మాట విను పున్నమి, నాకు నచ్చడానికి ట్రై చేయి. చెప్పండి అత్తయ్య, ఇవన్నీ కట్టుకుంటే మీకు నచ్చుతాయా? చూడు పున్నమి, ముందు ఇక్కడికొచ్చిన చుట్టాలకి నచ్చాలి. ఎవరైనా నువ్వు ఏం చదువుకున్నావని అడిగితే ఎల్ఎల్బి అని చెప్పు. ఎల్ఎల్బియా? నువ్వు ఏం చదువుకోలేదు అంటే పృథ్వీది రాంగ్ సెలక్షన్ అనుకుంటారు. చదువు సంధ్య లేని అనామకురాల్ని తీసుకొచ్చి పెళ్లి చేశామని మా పరువు తీస్తారు. అది కాదత్తయ్య, నేను ఇప్పటి వరకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. మరి మనసులో ఊరికే స్థానం దొరికిపోతుందా? ఇప్పటి వరకు చేయని పనులు చేస్తేనే కదా నా కోసం చేసింది అని కొంచెమైనా ఫీలింగ్ ఉంటుంది. అయినా నేనేమైనా కోటీశ్వరరాల్ని, రాజకుమార్ని అని అబద్ధం చెప్పమన్నానా? అత్త మనసుని ఎలా గెలుచుకోవాలో అత్తే ప్లాన్లు ఇస్తుంటే కూడా నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంటే నువ్వు ఈ జన్మలో నా మనసులో స్థానం సంపాదించుకోలేవు. ఏదో నా కొడుకు స్థాయికి తగ్గట్టు అడ్వకేట్ అని చెప్తే బంధువుల మధ్యలో వాడికి కూడా గౌరవం ఉంటుంది అని చెప్తున్నాను. కట్టుకున్న భర్తకి గౌరవాన్ని తెచ్చే అబద్ధం చెప్పలేని పెళ్ళం కూడా ఒక పెళ్ళమనే అంటారా? అది కాదత్తయ్య, అబద్ధం చెప్పడం నా వల్ల కాదు. సరే, నీ ఇష్టం. అత్తయ్య మనసు మార్చడానికి ఇంతకంటే మంచి అవకాశం వస్తుందని నేను అనుకోవట్లేదు. అత్తయ్య, సరే మీరు చెప్పినట్టు చేస్తాను. నాకు తెలుసు ఈ అత్తయ్య కోసం నువ్వు ఏదైనా చేస్తావని. సరే, ఇది తీసుకో. పున్నమి, ఇంకొక ముఖ్యమైన విషయం, ఇవన్నీ నేను నీకు ఇచ్చినట్టు, ఇవన్నీ చెప్పినట్టు నువ్వు పృథ్వీకి చెప్పకూడదు. అలా ఎలా అత్తయ్య? నేను చెప్పినట్టు చేసావని తెలిస్తే పృథ్వీ కోసం నువ్వే ఇంట్రెస్ట్తో చేసావన్న మార్కులు కోల్పోతావు కదా. అందుకే పృథ్వీ కోసం, పృథ్వీని నలుగురిలో గొప్పగా ఉంచేందుకోసం నువ్వే ఇలా తయారైనట్టు తెలిస్తే పృథ్వీ కూడా గొప్పగా ఫీల్ అవుతాడు. అలాగే బ్యూటీ పార్లర్ నుండి బ్యూటీషియన్ని రమ్మన్నాను. తానొచ్చాక చెప్తాను, నిన్ను కొంచెం స్టైలిష్గా రెడీ చేస్తుంది. అత్తయ్య, ఇవన్నీ వకీల్ సాబ్కి నచ్చవు అని అనిపిస్తుంది. వకీల్ సాబ్ అనొద్దని చెప్పానా? పున్నమి, నువ్వు మోడర్న్గా రెడీ అయి చూడు, పార్టీ మొత్తంలో నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటావు. అత్తయ్య నిజంగానే నా మేలు కోరి ఐడియాలు ఇస్తుందా, లేదంటే అందరిలోనూ నన్ను నవ్వుల పాలు చేయడానికి ఇలాంటి ఐడియాలు ఇస్తుందా? సరే, నువ్వు రెడీ అవు పున్నమి, నేను కింద ఉంటాను.
లక్ష్మమ్మ గారు, లక్ష్మమ్మ గారు. ఏంటమ్మా పిలుస్తున్నా పలకట్లేదు? సామాన్లు వచ్చాయి, దించుదురు కానీ రండి. లక్ష్మి లోపలుంది బాబు, మేం పనివాళ్ళం కాదు. మీ అవతారాలు చూసి పని వాళ్ళు అనుకున్నానమ్మా, క్షమించండి. ఏంటి గణేష్, ఎందుకో క్షమాపణ చెప్తున్నావు? ఏం లేదు లక్ష్మమ్మ గారు, సామాన్లు తీసుకొచ్చాను. మీరు కనిపించకపోతే వీళ్ళని పని వాళ్ళు అనుకొని సామాన్లు దించమని చెప్పాను. వాళ్ళెవరు అనుకున్నావు? చంపేస్తాను నిన్ను. వాళ్ళు మా గెస్ట్లు. సారీ లక్ష్మమ్మ గారు, వీళ్ళ అవతారాలు చూసి తప్పుగా అనుకున్నాను. సరే సరే, వచ్చి సామాన్లు దించుకోండి, నాకు వేరే గిరాకీ ఉంది. ఇంట్లో ఎవరూ లేరయ్యా, నువ్వే దించేసేళ్ళు. పృథ్వీ పున్నమి ఫంక్షన్కి రెడీ అవుతున్నారు, ఆయనేమో బయటికి వెళ్ళారు. నాకేమో కాలు పట్టేసింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? పోనీలే లక్ష్మి, మేం తీసుకొస్తాంలే. అయ్యో, మీకెందుకు శ్రమ? నేను తీసుకుని వస్తానులేండి. మీరు కూర్చోండి, కూర్చోండి. పదవయ్యా. అయ్యో లక్ష్మి, ఏమైంది లక్ష్మి? ఇందాక మెట్ల మీద నుంచి దిగుతున్నప్పుడు కాలు బెనికింది, కాస్త బరువు చేసినట్టుంది. పర్లేదులేండి, నేను చూసుకుంటాను. మీరెందుకు? మీరు కూర్చోండి, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. మన ఇంట్లో మన పని చేసుకోవడం తప్పెలా అవుతుంది? తనే సాయపడకయ్యా. లక్ష్మి నువ్వు వెళ్ళు, మేము తీసుకొస్తాంలే. ఏంటి లక్ష్మి గారు, సాయం చేయడం తప్పు కాదు కదా, ఎలాగో ఖాళీగా ఉన్నారు కదా. ఉండండి, నేను లోపల ఎవరున్నారో చూస్తాను. సరే రండి. అమ్మ నువ్వుండు, నేను వెళ్తాను. శివ వద్దు శివ, నువ్వు కూర్చో. నువ్వు ఇలా కష్టపడితే నేను చూడలేను. మరి నువ్వు కష్టపడుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నువ్వు వెళ్ళి కూర్చో, నేను వెళ్తానులే, నువ్వు వెళ్ళు. త్వరగా రండమ్మా, సామాన్లు దించుకుందరు కానీ. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే మహాదేవి. ముందు ముందు ఇంకా చాలా ఉంటుంది. చుట్టాలందరూ వచ్చాక ఇంకా గట్టిగా ఇస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.